ఆయన నాకు తెలియక అడుగుతా, అసలు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ లైన్లో ఉన్నాడా, మోడీ లైన్లో ఉన్నాడా నాకైతే అర్థమైతలేదు. మీరు చూడండి ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. అసలు రాహుల్ గాంధీ అంటాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ అంటే ఎవలే? మానకొండ రోజులు తేజ్ అనుకున్నా కానీ అంత తేజ్ లేరు. చౌకీదార్ అంటే మోడీ, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. అంటే మోడీని దొంగ అంటాడు, నేను అంటలేను, గాయన అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై 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 హమారే బడే బాయి హై. ఈయన చిన్న దొంగ, ఆయన పెద్ద దొంగ కాబట్టి అంటాడు అనుకో, హమారే బడే బాయి హై. తర్వాత రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై. అదానీ అంటాడు ఫ్రాడ్ మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? అదానీ ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, దోస్త్ హై. రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బేకార్ హై. రేవంత్ రెడ్డి అంటాడు నై 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 గుజరాత్ మోడల్ షాందార్ హై. నేను అందులోనే పోతా. రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని ఢిల్లీలో పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితను అరెస్ట్ చేసుడు కరెక్టే, కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు, ఢిల్లీకి పోయింది ఏదో టీవీ షోలకు. ఏమంటుండ అక్కడ? ఎవరో పొలగాడన్నాడు మేము మోడీ కోటెత్తాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? మోడీ కోటెత్త సంకనాకిపోతామని చెప్పాలి. ఏం చెప్పిండి ఈయన? వేసుకోపో. ఎవరి కోసం పనిచేస్తుండి అసలు? ఉంటాడా ఈ కాంగ్రెస్లా? ఉంటాడా? జంపు జిలాని ఫస్ట్ ఈయననే. అందుకే మిత్రులారా నేను అనేది, కాంగ్రెస్ పెట్టిన డమ్మీ క్యాండిడేట్కు బుద్ధి చెప్పాలి, నయా పైసా పని చేయని బండి సంజయ్కి బుద్ధి చెప్పాలి. మీ కౌశిక్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ తెల్లారే మీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఊర్లో ఇప్పుడు మీరు